ప్రవీణ్ కలవల లైన్లో ఉన్నారు. ఒకసారి ప్రవీణ్తో మాట్లాడదాం. ప్రవీణ్, ఈడీ చేస్తున్న సోదాలకి ఏపీ లిక్కర్ స్కామ్కి ఉన్న లింక్స్ ఏంటి? ఇప్పటికే అంటే ఉదయం నుంచి మనం చూసాం, దాదాపు 5 ప్రధాన నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం చూసాం ఇప్పటివరకు మీరు అన్నట్లుగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కావచ్చు, ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్లో ఈడీ వెంటనే ఎంటర్ అయ్యి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపింది, దూకుడు పెంచింది. కానీ ఏపీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఎందుకు ఎంటర్ అవ్వలేదు అనేది పెద్ద ఎత్తున సోషల్ మీడియా వేదికగా కూడా చర్చ జరిగింది. చాలామంది రాజకీయ నేతలు కూడా చర్చించినటువంటి సందర్భం. కానీ ఎట్టకేలకు ఈడీ అయితే మాత్రం ఈసీఐఆర్ నమోదు చేసిన తర్వాత, అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత, సిట్ ఇప్పటి వరకు ఫైల్ చేసినటువంటి 3 ఛార్జ్షీట్లను ఆధారాలన్నీ సేకరించిన తర్వాత ఈరోజు ఏకకాలంలో 5 ప్రధాన నగరాల్లో 10 ప్లేసెస్లో ఈరోజు ఈడీ సోదాలు కూడా కొనసాగించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఈడీ సోదాలకు మూడు అంశాలపైన ఈడీ నిఘా పెట్టింది. ఒకటి, ఇందులో మనీ లాండరింగ్ కోణం ఉందనేది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, వీళ్ళు అక్రమంగా ఏదైతే నగదు వీళ్ళకి వచ్చిందో, ముడుపుల ద్వారా వచ్చినటువంటి నగదును షెల్ కంపెనీలకు తరలించారనేటువంటి అంశాన్ని ఈడీ గుర్తించింది. ఇక పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, హవాలా ద్వారా కూడా ఇతర దేశాలకు హవాలా ద్వారా ఈ నగదును తరలించారు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలు అయితే మాత్రం ప్రస్తుతం ఉన్నాయి. కాబట్టి ఈ 3 అంశాలపైన ఈరోజు సుదీర్ఘంగా విచారణ జరిపింది. ఈరోజు మనం చూసాం, వెస్ట్ మారేడుపల్లి సమీపంలో ఉన్నటువంటి బూరు రమేష్ ఇంటితో పాటు విక్రాంత్ అనేటువంటి ఆయన కుమారుడి ఇంటిలో కూడా సోదాలు చేసినటువంటి సమయంలో దాదాపు 8 షెల్ కంపెనీలు వాళ్ళు ఉన్నట్లు కూడా గుర్తించారు. ఈ 8 షెల్ కంపెనీలకు కూడా ఇతను రాజ్ కేసిరెడ్డి అనేటువంటి వ్యక్తికి, రమేష్కు, విక్రాంత్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు. వీరు ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో, లిక్కర్ నుంచి వచ్చినటువంటి ముడుపులు ఏవైతే ఉన్నాయో, ఆ ముడుపులను వీళ్ళ కంపెనీకి తరలించారనేటువంటి అభియోగాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఈడీ అధికారులు సోదాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఇప్పటికే ఆ షెల్ కంపెనీలకు సంబంధించినటువంటి కీలక డాక్యుమెంట్లతో పాటు నగదును కూడా సీజ్ చేసి మనం చూస్తున్నటువంటి ఈడీ కార్యాలయానికి కూడా తరలించినటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. ఇందులో నెక్స్ట్ స్టెప్, ఇందులో కీలక నిందితులుగా ఎవరెవరు ఉన్నారు, వాళ్ళకి సంబంధించినటువంటి ఇళ్లల్లో, కార్యాలయాల్లో కూడా సిట్ ఏ విధంగా అయితే సోదాలు చేసిందో అదే విధంగానే ఈడీ కూడా సోదాలు చేసేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. మరోవైపు 2 రోజుల క్రితమే విజయవాడ సిపి రాజశేఖర్ బాబుతోటి ఈడీ అధికారులు ఒక టీం అక్కడికి వెళ్ళి కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వివరాలన్నీ సేకరించిన తర్వాతనే ఇప్పుడు ఏకకాలంలో 5 నగరాల్లో 10 ప్లేసెస్లో ఈ సోదాలు చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇందులో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా హైదరాబాదు, బెంగళూరు కేంద్రంగానే నడిచింది. హైదరాబాద్లో ఉన్నటువంటి షెల్ కంపెనీలకు నగదు బదిలీ చేయడం, మరోవైపు ఇదే కంపెనీలో ముఖ్యంగా ఈ బూరుగు రమేష్ అనేటువంటి అతనికి సంబంధించినటువంటి మహాదేవ జ్యువెలర్స్ అని ఉంటుంది. ఆ జ్యువెలర్స్లో వీళ్ళు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించారు. అంటే వీళ్ళు 10,000 రూపాయలు బంగారు కొనుగోలు చేస్తే దాదాపు 10 లక్షల రూపాయలు బంగారు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లు కూడా సృష్టించి, ఆ ఇన్వాయిస్లు కూడా వీళ్ళు తీసుకున్నారనేటువంటి అంశాన్ని తాజా విచారణలో కూడా వెల్లడైనటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా కేవలం మహాదేవ్ జ్యువెలర్సే కాదు, హైదరాబాద్లో దాదాపు 4 జ్యువెలర్ షాపుల నుంచి కూడా వీళ్ళు బంగారు కొనుగోలు చేసినట్లు నకిలీ ఇన్వాయిస్లను కూడా సృష్టించారు. షెల్ కంపెనీలకు నగదు బదిలీ చేశారు. మరోవైపు ఇందులో హవాలా వ్యవహారం కూడా ఉంది. ఇందులో కీలకంగా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డి కావచ్చు, గోవిందప్ప, వీళ్ళిద్దరికీ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి షెల్ కంపెనీలతోటి అత్యంత సన్నిహితంగా ఉండి ఈ స్కామ్ నుంచి వచ్చినటువంటి డబ్బులన్నీ కూడా హైదరాబాద్ కేంద్రంగానే వాటిని పెట్టారనేది ప్రస్తుతం ఈడీ విచారణలో తేలింది. ఇది కేవలం సిట్ చేస్తున్న దర్యాప్తు, కేవలం ఆ డిస్టిలరీలకు ఆర్డర్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర తీసుకున్న